బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దురూద్ షరీఫ్, దురూద్ శుభాలు పుస్తకం రెండవ పాట అనమాట, వీడియో నెంబర్ 2. ఓకే, వెల్కమ్ టు పహ్లీ వహీ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు దురూద్ శుభాలు పుస్తకంలోని ఎక్కడైతే మనం ఆపాము లాస్ట్ వీడియోలో, అక్కడ నుంచి మనం చూద్దాం అనమాట. ఓకేనా. సో దురూద్ షరీఫ్ ప్రాశస్త్యం అనమాట. ఇక్కడ అయితే మనము ఆరో అంశం తెలుసుకుందాము. ఆరో అంశం ఒకటి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో 5 వచ్చిందన్నమాట. ఓకేనా. సో 5వ అంశం లాస్ట్ వీడియో వచ్చేసింది అనమాట. సో మనం ఇప్పుడు ఆరో అంశం చూద్దాం. ఆరో అంశం బిస్మిల్లా. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహిమ వ అలా ఆలి ఇబ్రాహిమ ఇన్నక హమీదుమ్ మజీద్. ఆరో అంశం దరూద్ షరీఫ్ పాపాల మన్నింపుకు, దుఃఖ విచారాలను దూరం చేసుకోవడానికి, కష్టాలు కడగండ్ల నుండి గట్టెక్కడానికి దోహదపడుతుంది. ఈ రోజుల్లో చాలా మంది పాపాలు ఎక్కువైపోయాయి కదా, పాపాలు ఎక్కువైపోయాయి. తర్వాత ఏంటంటే చాలా మంది దుఃఖాలు ఉన్నారు, చాలా మంది కష్టాలు వచ్చాయి కదా. సో ఆ కష్టాలు దుఃఖాల నుంచి మనం దూరం చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలి? మనం దురూద్ షరీఫ్ చదవాలి. అర్థమైందా? అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహిమ వ అలా ఆలి ఇబ్రాహిమ ఇన్నక హమీదుమ్ మజీద్. దరూద్ షరీఫ్ పాపాల మన్నింపుకు, దుఃఖ విచారాలను దూరం చేసుకోవడానికి, కష్టాలు కడగండ్ల నుండి గట్టెక్కడానికి దోహదపడుతుంది. సో ఇక్కడ వచ్చేసి హదీస్ అనమాట, హదీస్ ఉందన్నమాట. ఆ హదీస్ తెలుగులో చదువుదాం. హజరత్ ఉబై బిన్ కాబ్ రజియల్లాహు తాలాహు కథనం. నేను ఒకసారి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడుతూ, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను మీపై అత్యధికంగా దరూద్ పంపుతూ ఉంటాను. వాస్తవానికి నేను నా ప్రార్థనలో ఎంతసేపు మీపై దరూద్ పఠించాలి అని అడిగాను. यहाँ पे देखिए एक सहाबी रज़ियल्लाहु ताला अन्हु जो है ना फरमाते हैं कि उनका नाम है उबय बिन काब. तो उन्होंने क्या फरमाया कि आप सल्लल्लाहु अलैहि वसल्लम, जब मैं दुआ करता हूँ तो दुरूद जो है ना मैं भेजता हूँ. तो उन्होंने पूछा कि दुरूद जो है ना कितने बार दुआ में पढ़ना चाहिए, भेजना चाहिए. तो यहाँ पे उन्होंने सवाल किया कि मेरे दुआ में कितने देर जो है मैं आपके ऊपर दुरूद भेजना, बोल के यहाँ पे सवाल किया. किसने? सहाबी रज़ियल्लाहु ताला अन्हु ने. तो అందుకు ఆయన నీకు ఇష్టమైనంత సేపు అని అన్నారు. నబీని కే ఫర్మాయా సల్లల్లాహు అలైహి వసల్లం ने आपकी मर्जी बोले, आप जब तक चाहे कर सकते बोले. నా ప్రార్థనలో 4వ వంతు మీ दुरूद కోసం కేటాయిస్తే సరిపోతుందా? मतलब दुआ में चौथा हिस्सा क्या सिर्फ दुरूद के लिए लगाए तो मतलब चौथा हिस्सा लगाऊं क्या पूछते అని అడిగాను. సరిపోతుంది, కాఫీ హే బోల్తే ఆప్ సల్లం. కానీ అంతకన్నా ఎక్కువసేపు దరూద్ పఠిస్తే అది నీకే మంచిది అని అన్నారాయన सल्लल्लाहु अलैहि वसल्लम. नबी ने क्या फरमाया सल्लल्लाहु अलैहि वसल्लम कि दुरूद अगर चौथा हिस्सा आप करना चाह रहे, उससे अगर ज्यादा भी आप करेंगे तो इंशाल्लाह आपके लिए वो फायदेमंद है. ఓకే, कौन फरमा रहे? आप सल्लल्लाहु फरमा रहे. నేను సగం ప్రార్థన దరూద్ కోసం కేటాయిస్తాను అన్నాను. अब सहाबी ने क्या फरमाया कि मैं आधा दुआ में आधा हिस्सा 50% जो है ना इंशाल्लाह टाइम जो है ना दुरूद के लिए खासकर मैं इंशाल्लाह लगाऊंगा बोले. దానికి ఆయన సరే నీ ఇష్టం అని అన్నారు సల్లల్లాహు అలైహి వసల్లం. నెక్స్ట్ పేజ్ నెంబర్ 19. కానీ అంతకన్నా ఎక్కువసేపు दुरूद పఠిస్తే అది నీకే మంచిది అని అన్నారు సల్లల్లాహు అలైహి వసల్లం. तो नबी ने क्या फरमाया सल्लल्लाहु अलैहि वसल्लम कि आधे से टाइम दुआ अगर पूरा मुकम्मल दुआ में आधा टाइम सिर्फ दुआ से लगाए, उससे बढ़ के भी लगाए तो इंशाल्लाह वो आपके लिए अच्छा बोल के यहाँ पे नबी सल्लल्लाहु अलैहि वसल्लम फरमा रहे हैं. నేను మళ్ళీ అయితే 3/2 వంతుల ప్రార్థన దానికోసమే కేటాయించమంటారా అని అడిగాను. अब उन्होंने क्या फरमाए कि अब समझो दुआ पहले चौथा हिस्सा, बाद में आधा हिस्सा, अब 3 पाव है ना, समझिए 3 पाव एग्जाम्पल बोल रहा हूँ. तो यहाँ पे पूछ रहे कि क्या पूरा दुआ में अब पाव हिस्सा छोड़ के बाकी हिस्सा पूरा इंशाल्लाह लगाऊं क्या होगा, यहाँ पे पूछ रहे शायद అని అడిగాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నీ ఇష్టం, ఇంకా ఎక్కువ సమయం दुरूद పఠిస్తే అది నీకే మంచిది అని అన్నారు. सुभान अल्लाह. सल्लल्लाहु अलैहि वसल्लम क्या फरमा रहे? अगर तुम दुआ में आधे से बढ़कर 70% से ज्यादा है ना 3 पाव दुआ उससे भी अगर आप मांगेंगे इंशाल्लाह वो आपके लिए अच्छा होगा बोले दुरूद पढ़ना.
చివరికి నేను మరైతే నా ప్రార్థన అంతా దరూద్ కోసమే ప్రత్యేకించుకుంటాను అని అన్నాను. మాషాల్లా, సుబ్హానల్లాహ్, సల్లల్లాహు అలైహి వసల్లం. క్యా యహాं पे అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా అలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా इब्राहिम व अला आलि इब्राहिम इन्नका हमीदुम मजीद. तो सहाबी रसूल सल्लल्लाहु अलैहि वसल्लम क्या फरमा रहे हैं यहाँ पे कि ए नबी सल्लल्लाहु अलैहि वसल्लम, तो इंशाल्लाह मैं जो है पूरा दुआ पूरा सिर्फ दुरूद के लिए लगाऊंगा इंशाल्लाह, वो कि यहाँ पे फरमाते हैं. कौन? साहबी फरमाते हैं. ओके. అప్పుడు ఆయన ఈ పద్ధతి నీ దుఃఖ విచారాలన్నింటినీ దూరం చేస్తుంది. సుబ్హానల్లాహ్. यही तरीका इंशाल्लाह. कौन फरमाया है? అప్పుడు ఆయన आप सल्लल्लाहु अलैहि वसल्लम फरमाते हैं कि ఈ పద్ధతి ये तरीका इंशाल्लाह నీ దుఃఖ విచారాలన్నింటినీ దూరం చేస్తుంది. आपके जितने भी गम तकलीफ मुश्किलात है ना, इंशाल्लाह सब इंशाल्लाह दूर हो जाएंगे. ये दुरूद इंशाल्लाह दुआ में आप कसरत से पढ़ने से నీ పాపాల మన్నింపుకు దోహదపడుతుంది అని చెప్పారు. आपके गुनाहों को भी इंशाल्लाह जो है ना ये माफी का इंशाल्लाह सबब बनती है इंशाल्लाह. यहाँ पे कौन फरमा रहे हैं? आप फरमा रहे हैं. और ये हदीस तिर्मिजी हसन है. నెక్స్ట్ 7వ అంశం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దురూద్ పంపే వారిపై దేవుడు కారుణ్యాన్ని కురిపిస్తాడు. సుబ్హానల్లాహ్. ఆయనపై శాంతి అవతరించాలని కోరుకునే వారిపై దేవుడు శాంతిని అవతరింపజేస్తాడు. సుబ్హానల్లాహ్. तो यहाँ पे जो भी नबी सल्लल्लाहु अलैहि वसल्लम पर जो है ना दुरूद भेजेंगे इंशाल्लाह, उनके ऊपर अल्लाह जो है अपने रहमतें नाजिल करेंगे इंशाल्लाह. तो यहाँ पे उसके बारे में हदीस है. హజరత్ అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు తఆలా అన్హు కథనం, ఒక రోజు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి నుండి బయలుదేరి ఖర్జూరపు తోటలోకి వెళ్ళారు. అక్కడ ఆయన సజ్దా చేశారు. చాలాసేపటి వరకు అలాగే ఉండిపోయారు. ఎంతసేపటికి సజ్దా నుండి లేవకపోవడంతో అదే స్థితిలో ఆయన ప్రాణం గాని పోయి ఉంటుందేమోనని భయం వేసింది నాకు. నేను ఆయన వైపు అలాగే చూస్తుండిపోయాను. అంతలో ఆయన తలపైకెత్తి ఏమైంది అని అడిగారు సల్లల్లాహు అలైహి వసల్లం. నేను నాకు తోచింది చెప్పాను. అప్పుడు ఆయన నాతో ఇలా అన్నారు, నేను సజ్దా స్థితిలో ఉన్నప్పుడు జిబ్రాయిల్ దూత నన్ను సంబోధిస్తూ, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను మీకు శుభవార్త తెలుపనా? మీపై దరూద్ పంపిన వ్యక్తిపై తాను కారుణ్యాన్ని కురిపిస్తానని, మీ శాంతిని కోరే వారిపై తాను శాంతిని అవతరింపజేస్తానని అంటున్నాడు దేవుడు అల్లాహ్ అని చెప్పారు सल्लल्लाहु अलैहि वसल्लम. अहमद सही हदीस. तो ये हदीस है यहाँ पे कि जो भी जो है ना आप सब जो है ना दरूद भेजेंगे इंशाल्लाह, सलाम भेजेंगे इंशाल्लाह, शांति वो क्या है? सलाम, सलामती, सलाम भेजेंगे इंशाल्लाह, उन पर अल्लाह की जो है ना रहमत सलामत इंशाल्लाह बरसेगी. वो यहाँ पे मतलब आ रहा है यहाँ पे. ओके. उसके बाद नेक्स्ट बिस्मिल्लाह. 8వ అంశం బిస్మిల్లా. ఉదయం 10 సార్లు, సాయంత్రం 10 సార్లు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పఠిస్తే ప్రళయ దినాన అంటే ఆఖిరత్ అన్నమాట ఆయన సిఫారసు భాగ్యం లభిస్తుంది. సుబ్హానల్లాహ్. देखिए बिस्मिल्लाह. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा सल्लैत अला इब्राहिम व अला आलि इब्राहिम इन्नका हमीदुम मजीद. सुबह 10 बार, शाम में 10 बार दुरूद पढ़ने से, सल्लल्लाहु अलैहि वसल्लम पर दुरूद पढ़ने से आखिरत में जो इंशाल्लाह नबी सल्लल्लाहु अलैहि वसल्लम जो है ना इंशाल्लाह सिफारिश यहाँ पे मिलती बोल के यहाँ पे मतलब आ रहा है ना. यहाँ पे देखिए हदीस भी है सल्लल्लाहु अलैहि वसल्लम. बिस्मिल्लाह. హజరత్ అబూ దర్దా రజియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు, ఎవరైతే ఉదయం 10 సార్లు, సాయంత్రం 10 సార్లు నాపై దురూద్ పఠిస్తారో ప్రళయ దినాన వారికి నా సిఫారసు లభిస్తుంది. సుబ్హానల్లాహ్. తబరానీ హసన్. 9వ అంశం, దరూద్ ప్రార్థన స్వీకరించబడేందుకు తోడ్పడుతుంది. సుబ్హానల్లాహ్. जो भी दुआ बिना दरूद पढ़े वो आसमान पे अटकी रहती है. उलमा फरमाते हैं तो जो दुआ में इंशाल्लाह दुरूद पढ़ा जाएगा इंशाल्लाह वो दुआ इंशाल्लाह जो है ना वो कबूल इंशाल्लाह होगी. तो इसलिए जो है ना हर दुआ में इंशाल्लाह दुरूद पढ़ना लाजिम कर लीजिए. तो यहाँ पे उसका मतलब यहाँ पे हदीस का यहाँ पे आ रहा है इंशाल्लाह. ठीक है. दरूद ప్రార్థన స్వీకరించబడేందుకు తోడ్పడుతుంది. సుబ్హానల్లాహ్. హజరత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు తఆలా అన్హు కథనం, ఓ రోజు నేను నమాజ్ చేస్తుండగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనతో పాటు హజరత్ అబూబకర్, ఉమర్ రజియల్లాహు అన్హుమాను కూడా నాకు సమీపంలోనే కూర్చొని ఉన్నారు. నేను నమాజ్ ముగించుకొని దువా కోసం కూర్చొని ముందుగా దైవాన్ని
సూచించాను. తర్వాత దైవభక్త సల్లల్లాహు अलैहि वसल्लम పై దరూద్ పఠించి ఆ తర్వాత నా స్వయం కోసం దువా చేసుకున్నాను. यहाँ पे हज़रत अब्दुल्ला बिन मसऊद साहबी जो है ना, यहाँ पे क्या फरमाते हैं कि जब मैं दुआ कर रहा था तो पहले अल्लाह की तारीफ, बाद में जो है ना नबी जो है ना दुआ दरूद जो है ना पढ़ा था सल्लल्लाहु अलैहि वसल्लम, है ना, वो करके उसके बाद पहले अल्लाह की तारीफ, दुआ में क्या है, पहले जो तरीका क्या बताया गया यहाँ पे सल्लल्लाहु अलैहि वसल्लम कि नंबर 1 क्या है, अल्लाह की तारीफ, उसके बाद दरूद पढ़ना है सल्लल्लाहु अलैहि वसल्लम पर। उसके बाद जो है आप जो भी आपके हाजत है, आपकी जो भी जरूरत है, उसके बारे में आप दुआ कर सकते हैं इंशाल्लाह। तो उसके बाद देखिए यहाँ पे आदि विनी దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాగే అల్లాహ్ను ప్రార్థించు నీకు తప్పకుండా ప్రసాదించబడుతుంది, మళ్ళీ అల్లాహ్ను ప్రార్థించు నీకు తప్పకుండా ప్రసాదించడం జరుగుతుంది అని పురికొల్పారు సల్లల్లాహు अलैहि वसल्लम। तिरमिजी हसन क्या फरमाया, नबी क्या फरमाया सल्लल्लाहु अलैहि वसल्लम की ये तरीका है, आप ऐसे ही दुआ मांगो इंशाल्लाह। पहले अल्लाह की तारीफ, बाद में दरूद पढ़ना सल्लल्लाहु अलैहि वसल्लम पर, उसके बाद अपने लिए जो भी दुआ मांगना इंशाल्लाह, जायज दुआएं वो मांगना है इंशाल्लाह। यही दुआ इंशाल्लाह जो है ना कबूल होगी और अल्लाह ताला इंशाल्लाह उसको कबूल करेगा बोल के यहाँ पे बात आ रही है। ठीक है, పదో అంశం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, దరూద్ పఠించే వారిపై దేవుడు 10 సార్లు కరుణని కురిపిస్తాడు. సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్. హజరత్ అబూ హురైరా రజల్లాహు తలాన్హు కథనం ప్రకారం దేవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు, ఎవరైనా నాపై ఒకసారి దురూద్ పఠిస్తే దేవుడు అతని మీద 10 సార్లు కరుణని కురిపిస్తాడు. సుబ్హానల్లాహ్. ముస్లిం హదీస్. 11వ అంశం, దేవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఒకసారి దురూద్ పఠించే వారిపై దేవుడు 10 సార్లు కరుణని కురిపిస్తాడు. ఒకసారి దేవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతిని కోరుకునే వారిపై దేవుడు 10 సార్లు శాంతిని అవతరింపజేస్తాడు. హజరత్ అబూ తల్హా రజల్లాహు తలాన్హు కథనం, ఓ రోజు దేవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో ఆయన ముఖారవిందం ఆనందాతిశయంతో వెలిగిపోతూ ఉంది. అది చూసి మేము, ఈ రోజు మీ ముఖారవిందంలో సంతోషం తొణకిసలాడుతున్నట్లు కనిపిస్తుందే అని అన్నాం సల్లల్లాహు అలైహి వసల్లం. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఇలా తెలియజేశారు, నా దగ్గరకు హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం దూత వచ్చి ఓ శుభవార్త చెప్పి వెళ్ళారు. దేవుడు నన్ను ఉద్దేశించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరైనా మీపై ఒకసారి దురూద్ పఠిస్తే నేను అతనిపై 10 సార్లు కరుణాన్ని కురిపిస్తాను. ఎవరైనా ఒకసారి మీపై శాంతి కలగాలని కోరుకుంటే నేను వారిపై 10 సార్లు శాంతిని అవతరింపజేస్తాను. ఇది మీకు సంతోషకరమే కదా అని అడుగుతున్నాడట सल्लल्लाहु अलैहि वसल्लम। तो दुरूद और सलाम इस पे आप जो है ना यहाँ पे शांति बोलते क्या है, सलामती है, सलाम। तो यहाँ पे भेजोगे, यहाँ पे माशाल्लाह यहाँ पे बात आ रही है, अल्हम्दुलिल्लाह सुभान अल्लाह। नेक्स्ट, उसके बाद नेक्स्ट क्या है यहाँ पे 11, नेक्स्ट आ रहा है बात 12వ అంశం, ఒకసారి దురూద్ పఠిస్తే కర్మపత్రంలో 10 పుణ్యాలు లిఖించబడతాయి, है ना। एक बार दुरूद पढ़ने से इंशाल्लाह आप पर तो कर्मपत्रंలో 10 పుణ్యాలు 10 नेकियां इंशाल्लाह लिखी जाती हैं। हजरत अबू हुरैरा रज़ियल्लाहु तआला अन्हु కథనం ప్రకారం దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు, ఎవరైనా నాపై ఒకసారి దురూద్ పఠిస్తే దేవుడు అతని కర్మల పత్రంలో 10 పుణ్యాలు జమ చేస్తాడు, సుబ్హానల్లాహ్। దీనిని ఇస్మాయిల్ ఖాజీ ఫజ్లు సలాతి అలా నబీ గ్రంథంలో పేర్కొన్నారు। ఇది సహీ కోవకు చెందిన హదీసు। 13వ అంశం, దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠిస్తూ ఉన్నంత వరకు దైవదూతలు అలా పఠించే వారి కొరకు కారుణ్య ప్రార్థనలు చేస్తుంటారు, సుబ్హానల్లాహ్। जो भी इन अल्लाह का बंदा आप पर जो है सल्लल्लाहु अलैहि वसल्लम पर दुरूद पढ़ेंगे इंशाल्लाह, उसके लिए कौन दुआ कर रहे, फरिश्ते इंशाल्लाह उसके लिए दुआ कर रहे, सुब्हानल्लाह। ठीक है, హజరత్ ఆమిర్ బిన్ రబీఆ తన తండ్రి నుండి చేసిన కథనం ప్రకారం తను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచిస్తుండగా విన్నారు, ఏ ముస్లిం వ్యక్తి అయినా నాపై దరూద్ పఠిస్తూ ఉన్నంత వరకు దైవదూతలు అతనిపై కారుణ్యం కురవాలని ప్రార్థిస్తూనే ఉంటారు, కనుక ఇక మీ ఇష్టం, దరూద్ తక్కువగానైనా పఠించండి లేదా ఎక్కువగానైనా పఠించండి,
అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహిమ వ అలా ఆలి ఇబ్రాహిమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహిమ వ అలా ఆలి ఇబ్రాహిమ ఇన్నక హమీదుమ్ మజీద్. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్. 14వ అంశం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సలాం చేస్తే ఆయన తనకు సలాం చేసే వారికి ప్రతి సలాం చేస్తారు. సుబ్హానల్లాహ్. హదీస్, హజరత్ అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: ఎవరైనా నాకు సలాం చేస్తే ఆ సమయంలో దేవుడు నా ఆత్మను భూలోకానికి త్రిప్పి పంపిస్తాడు. దాంతో నేను నాకు సలాం చేసిన వారికి ప్రతి సలాం చేస్తాను. అబూ దావుద్ హసన్ హదీస్. సుబ్హానల్లాహ్. గమనిక, దురూద్ షరీఫ్ పఠనంపై లభించే పుణ్యం పరిమాణం గురించి వివిధ హదీసుల్లో వివిధ రకాలుగా పేర్కొనడం జరిగింది. మొత్తానికి ఆ పుణ్యం దాన్ని పఠించే వారి చిత్తశుద్ధి భక్తి విశ్వా ఆ, చిత్తశుద్ధి భక్తి విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలి. నెక్స్ట్, దరూద్ షరీఫ్ ప్రాముఖ్యత. 15వ అంశం, తన 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 శుభనామం విన్న తర్వాత కూడా తనపై దరూద్ పఠించని వాణ్ణి दैवभक्त सल्लल्लाहु अलैहि वसल्लम शपिंचारू। मतलब जब जो है आपके, इसका तर्जुमा क्या है बोलते उर्दू में, जब भी जो है ना आपके सामने नबी का नाम आता है सल्लल्लाहु अलैहि वसल्लम, तो फौरन जो है आप जो है ना दुरूद पढ़ना जरूरी है। अगर नहीं पढ़ेंगे इंशाल्लाह उनके ऊपर नबी की लानत यहाँ पे बता जा रही है सल्लल्लाहु अलैहि वसल्लम। इसलिए जो है ना హజరత్ అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా శపించారు: తన ముందు నా పేరు ప్రస్తావించబడినప్పటికీ कोई भी शख्स के सामने जो ईमान लाए उसके सामने जब नबी का नाम आता है तो जब जो है दुरूद पढ़ना लाजिम है सल्लल्लाहु अलैहि वसल्लम। నాపై దురూద్ పంపని వాడు, తన ముందు నా పేరు ప్రస్తావించబడినప్పటికీ నాపై దురూద్ పంపని వాడు నాశనమైపోవుగాక। ये कौन बोल रहे? लानत भेज रहे कौन? आप वसल्लम। जिसके सामने मेरा नाम आया, मतलब आप नबी का नाम आया सल्लल्लाहु अलैहि वसल्लम, उसने दुरूद नहीं पढ़ा तो उसके ऊपर लानत भेजो। यहाँ पे कौन फरमा रहे हैं? नबी सल्लल्लाहु अलैहि वसल्लम फरमा रहे हैं। बिस्मिल्लाह, अल्लाहुम्मा सल्ली अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा सल्लैता अला इब्राहिम व अला आलि इब्राहिम इन्नका हमीदुम मजीद। बिस्मिल्लाह। పూర్తి రమజాన్ మాసాన్ని పొందినప్పటికీ తన పాపాలను ప్రక్షాళనం చేసుకోలేకపోయిన వాడు నాశనమైపోగాక। తన జీవితంలో ముసలి వారైన తల్లిదండ్రుల్ని పొందినప్పటికీ వారికి సేవ చేసుకుని స్వర్గంలోకి ప్రవేశించలేకపోయిన వాడు నాశనమైపోగాక। ये तीन जो है ना यहाँ पे बदुआएं हैं, जो है ना ये तीन पे जो है ना यहाँ पे आप जो है ना यहाँ पे फरमा रहे हैं कि जो दुरूद नहीं पढ़ेगा इंशाल्लाह नाम आने के बाद, नबी का नाम आने पर सल्लल्लाहु अलैहि वसल्लम, उसके ऊपर, और जो है ना अपने वालिदैन को बुढ़ापे की हालत में पाने के बाद उनकी खिदमत नहीं करके जो है ना बर्बाद होने वाला, और जो है ना रमज़ान आने के बाद भी जो है ना रमज़ान के मतलब लाइट लेने वाला, रमज़ान को रोज़ा नहीं रख के जो है ना आराम से जो है ना गुजारने वाला, तो उसके ऊपर जो है ना वहाँ पे लानत जो है यहाँ पे आ रही है। 3 मरतबा यहाँ पे 3 जगह लानत आ रही है। ठीक है ना? अल्लाह हिफाजत फरमाए हमको, अल्लाह हमको हिदायत देने की तौफीक अमल करने की। 16వ అంశం, బిస్మిల్లా. హజరత్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి శుభనామం విన్న తర్వాత ఆయనపై దరూద్ పంపని వాడిని జిబ్రీల్ అలైహిస్సలాం శపిస్తే అందుకు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తదాస్తు అని పలికారు। जो इंसान जब नबी का नाम सामने आता है, जब दुरूद नहीं पढ़ता है, तो जब जो है ना क्या पे कहे जिब्रील अलैहिस्सलाम क्या बोले यहाँ पे? बदुआ दिए, तो उसके ऊपर नबी सल्लल्लाहु अलैहि वसल्लम क्या फरमाए? आमीन बोले। तो ये यहाँ पे उसका तर्जुमा यहाँ पे आ रहा है। హదీస్, హజరత్ కాబ్ బిన్ ఉజ్రా రజియల్లాహు తఆలా అన్హు కథనం, ఒక రోజు దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం మింబర్ వేదికను తీసుకొచ్చి పెట్టమని ఆదేశించారు। మేము అలాగే తీసుకొచ్చి పెట్టాము సల్లల్లాహు అలైహి వసల్లం। ఆయన వేదిక తొలి మెట్టు ఎక్కినప్పుడు ఆమీన్ అని అన్నారు, రెండో మెట్టు ఎక్కినప్పుడు ఆమీన్ అని అన్నారు, మూడో మెట్టు ఎక్కినప్పుడు కూడా ఆమీన్ అని అన్నారు। ఉపన్యాసం ముగించే వేదిక దిగి క్రిందికి రాగానే సహచరులు ఆశ్చర్యంతో ఈ రోజు మీరు విచిత్రంగా ప్రవర్తించారు,
ఖుత్బా సమయంలో మీరలా అనటం మేము ఇంతకు ముందెన్నడూ వినలేదు సల్లాహం. విషయం ఏమిటి దైవప్రవక్త, విషయం ఏమిటి దైవప్రవక్త సల్లాహం అని అడిగారు. అప్పుడు దైవప్రవక్త సల్లాహం విషయాన్ని వివరిస్తూ హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం వచ్చి రమజాన్ మాసం పొందినప్పటికీ తన పాపాలను రమజాన్ మాసం రమజాన్ మాసం పొందినప్పటికీ తన పాపాలను ప్రక్షాళనం చేసుకోలేకపోయిన వాడు నాశనమవుగాక అని శపించారు. నేను అందుకు ఆమిన్ అని అన్నారు. అల్లాహి పనా, అల్లాహు అక్బర్. ఆ తర్వాత నేను రెండో మెట్టు ఎక్కుతున్నప్పుడు హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం తన ముందు మీ శుభనామం ప్రస్తావనకు వచ్చినప్పటికీ మీపై దురూద్ పంపని వాడు నాశనమైపోగాక అని శపించారు. నేనందుకు ఆమిన్ అని పలికాను. అల్లాహు అక్బర్. మూడో మెట్టు ఎక్కుతున్నప్పుడు హజరత్ జిబ్రాయిల్ సలాం ముసలి వారైన తల్లిదండ్రుల్ని లేక వారి ఊరిలో ఏ ఒక్కరైనా పొంది వారికి సేవలు చేసుకొని స్వర్గాన్ని పొందలేకపోయిన వాడు నాశనమవుగాక అని శపించారు. నేనందుకు కూడా ఆమిన్ అని అన్నాను అని చెప్పారు. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా इब्राहिम व अला आली इब्राहिम इन्नका हमीदुम मजीद। तो ये हदीस है। तीन जो है बदवा पे नबी सल्लल्लाहु अलैहि वसल्लम जो है ना आमीन फरमाए, है ना। जब फरिश्ते आके जब बदवा देते हैं 3 बार, जब मिंबर चढ़ते हैं तो 3 बार जो है ना नबी सल्लल्लाहु अलैहि वसल्लम क्या फरमाए, आमीन फरमाए। एक बदवा क्या है, रमजान के रोजे, रमजान पाने के बाद रोजे नहीं रख के जो है ना अल्लाह को राजी नहीं करने वाला, और अपने जब नबी का नाम आता है सामने सल्लल्लाहु अलैहि वसल्लम दुरूद नहीं पढ़ने वाला, उसके ऊपर जो है ना बद्दुआ का आमीन कहा गया है नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने। और तीसरा क्या है, वालिदैन जब बुढ़ापे की हालत में आते हैं, दो में से एक भी अगर जिंदा रहा तो इंशाल्लाह उनकी खिदमत करना है, वो खिदमत नहीं करने वाले के ऊपर यहाँ पे बद्दुआ पे आमीन कहा गया बोल के यहाँ पे बात आ रही है हदीस में सल्लल्लाहु अलैहि वसल्लम। पहला अंशम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। देवभक्त सल्लल्लाहु अलैहि वसल्लम पै दरूद पंपने वाడు మహా పిసిని గొట్టు मतलब బఖిల్। హజరత్ అలీ రజల్లాహు అన్హు కథనం ప్రకారం దేవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు, తన ముందు నా పేరు ప్రస్తావించబడినప్పటికీ నాపై దరూద్ పడిచిన వాడు పిసిని గొట్టు। తిర్మిజీ సహీ బుఖారీ సహీ తిర్మిజీ సహీ హదీస్। హజరత్ అబూ జర్ రజియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం దేవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు, తన ముందు నా పేరు ప్రస్తావించబడినప్పటికీ నాపై దరూద్ పడించని వాడు ప్రజలందరిలోకెల్లా మహా పిసినిగొట్టు బఖీల్। నెక్స్ట్ 18వ అంశం, దేవభక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పంపకుండా ఉండడం ప్రళయ దినాన దుఃఖదాయకంగా పరిణమిస్తుంది। అల్లాహు అక్బర్। హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దేవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు, కొంతమంది ఒక చోట సమావేశమై ఆ సమావేశంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకపోతే, దేవభక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పంపకపోతే ప్రళయ దినాన ఆ సమావేశం వారి పాలిట దుఃఖదాయకంగా తలవంపుగా పరిణమిస్తుంది। వారు సత్కార్యాల ఆధారంగా స్వర్గంలో ప్రవేశించవారైనా సరే, अगर कोई नेक अमल करके भी अगर कहीं मजलिस में अल्लाह का नाम जिक्र नहीं किया और दुरूद नहीं पढ़ा वो मजलिस में, तो आखिरत में जो है ना वहां पे वो घाटे में इंशाल्लाह हो सकता है बोल के यहाँ पे बात आ रही है ना। నబీ ఫర్మాతే हैं सल्लल्लाहु अलैहि वसल्लम, కొంతమంది ఒక చోట సమావేశమై ఆ సమావేశంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకపోతే, నెంబర్ 1 क्या है, अल्लाह का जिक्र नहीं करना एक मजलिस में, और सेकंड क्या है, देवभक्त सल्लल्लाहु अलैहि वसल्लम पर दरूद पंपకపోతే, एक तो अल्लाह का जिक्र नहीं करना और दरूद नहीं पढ़ना। ये दो भी अगर कोई मजलिस अगर देखते हैं जहाँ पे एक ग्रुप बनता है, लोग जमा होते हैं, वहां अगर ये दो चीज नहीं करेंगे, आखिरत में जो है ना वो लोग घाटे में रहेंगे, क्या बात आ रही है, ठीक है। और ये हदीस अहमद इब्ने हिब्बान हाकिम खतीब सही है। 19వ అంశం, దేవభక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పఠించకపోతే స్వర్గాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది। అల్లాహు అక్బర్। అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహిమ వ అలా ఆలి ఇబ్రాహిమ ఇన్నకా హమీదుం మజీద్। బిస్మిల్లాహ్। హజరత్ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం దేవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు, నాపై దరూద్ పంపడం
మరిచిపోయిన వాడు స్వర్గ మార్గం తప్పిపోతాడు. అల్లాహు అక్బర్. 20వ అంశం, ప్రార్థన కన్నా ముందు దరూద్ పఠించకపోతే ఆ ప్రార్థన అంగీకరించబడదు. मतलब अपनी दुआ जो मांगेंगे इंशाल्लाह अल्लाह से, वो दुआ से पहले दरूद नहीं पढ़ेंगे इंशाल्लाह, तो वो दुआ इंशाल्लाह कबूल नहीं होती बोल के यहाँ पे बात आ रही है. హజరత్ అనస్ రజల్లాహు తాను కథనం ప్రకారం దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించేంత వరకు ఏ ప్రార్థన స్వీకృతిని పొందజాలదు. सुभान अल्लाह. देखिए ना, तो इसलिए हर दुआ में इंशाल्लाह हमको दरूद जरूर पढ़ना जरूरी है, लाजिम है, जरूर नहीं लाजिम है. మస్నూన్ దరూద్ వాక్యాలు. 21వ అంశం, దరూద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా రుజువైన దరూద్ వచనాలు ఈ క్రింది హదీసులో పేర్కొనబడ్డాయి. अब यहाँ दुरूद क्या क्या कौन से दुरूद है पढ़ने के इंशाल्लाह. बिस्मिल्लाह. हजरत अबू हुमैद అస్సాయిదీ రజల్లాహు తాను కథనం ప్రకారం తమకొకసారి దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడుతూ దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మేము మీపై ఏ విధంగా దరూద్ పఠించాలి అని అడిగారు. సవాల్ కియా, कैसा दरूद पढ़ना आप पे बोल पर, దానికైనా ఈ విధంగా పలకమని చెప్పారు. బిస్మిల్లా. अब यहाँ पे क्या है, दरूद है अल्लाहुम्मा सल्ली अला मुहम्मदिन व अज़वाजिही व ज़ुर्रिय्यातिही कमा सल्लैता अला आली इब्राहिम व बारिक अला मुहम्मदिन व अज़वाजिही व ज़ुर्रिय्यातिही कमा बारकता अला आली इब्राहिम इन्नका हमीदुम मजीद. एक दुरूद है. ठीक है, इस यहाँ पे इसका मतलब है यहाँ पे, देवा ఏ విధంగానైతే నీవు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం పరివారంపై కరుణ కటాక్షాలను అవతరింపజేశావో అదేవిధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన సతీమణులపై, ఆయన సంతానంపై కూడా కరుణ కటాక్షాలను అవతరింపజేయి. ఏ విధంగా అయితే నీవు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం పరివారంపై శుభాలను కురిపించావో అదేవిధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన సతీమణులపై, ఆయన సంతానంపై కూడా శుభాను కురిపించు. నిస్సందేహంగా నీవు ఎంతో గౌరవనీయుడవు, స్వయంగా స్తుతి పాత్రుడవు. సుబ్హానల్లాహ్. అల్లాహు బిస్మిల్లాహ్. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైతా అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నకా హమీదుం మజీద్. ये हदीस बुखारी की है. नेक्स्ट, हजरत अब्दुर रहमान बिन అబూ లైలా రదియల్లాహు తఆలా అన్హు కథనం, ఓ రోజు కాబ్ బిన్ ఉజ్రా నన్ను కలిసినప్పుడు నేను దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి విన్న విషయాన్ని నీకు కానుకగా ఇచ్చుకోనా అని అడిగారు. అందుకు నేను తప్పకుండా ఇవ్వండి అని అన్నాను. అప్పుడు కాబ్ బిన్ ఉజ్రా ఇలా తెలియజేశారు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు ఒకసారి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీపై సలాం పంపాలంటే ఏమని పలకాలో దేవుడు మాకు తెలియజేశాడు, కానీ మీపై దరూద్ పంపాలంటే ఏమని పలకాలి అని అడిగారు. అందుకు ఆయన వారికి ఈ విధంగా పలకమని చెప్పారు. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైతా అలా ఇబ్రాహీమ వ అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నకా హమీదుం మజీద్. అల్లాహుమ్మా బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్తా అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నకా హమీదుం మజీద్. ये दुरूद पढ़ने का तरीका है, दुरूद है ये. ठीक है, బిస్మిల్లా. దేవా నీవు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంను ఆయన కుటుంబం వారిని కరుణించినట్లుగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన కుటుంబం వారిని కూడా కరుణించు. నీవు స్తోత్రానికి అర్హుడవు. సుబ్హానల్లాహ్. ఘనత కలవాడవు. సుబ్హానల్లాహ్. దేవా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంపై ఆయన కుటుంబం వారిపై శుభాలు కురిపించినట్లుగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఆయన కుటుంబం వారిపై కూడా శుభాలు కురిపించు. సల్లల్లాహు అలైహి వసల్లం. నిస్సందేహంగా నీవు స్తుతింపదగిన వాడవు, మహాఘనుడవు. సుబ్హానల్లాహ్. బుఖారీ హదీస్. నెక్స్ట్, హజరత్ ఉక్బా బిన్ అమ్ర్ రజల్లాహు తాను కథనం, ఒక వ్యక్తి దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి ఆయన ముందు కూర్చున్నాడు. ఆ తర్వాత దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీపై సలాం ఎలా పంపాలో అర్థమైంది, కానీ దరూద్ ఎలా పంపాలో తెలియదు, కనుక మీపై దరూద్ ఎలా పంపాలో కాస్త చెప్తారా అని విన్నవించుకున్నాడు. అది విని దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాసేపు మౌనం వహించారు.
ఆయన మౌనం చూడగానే వచ్చిన వ్యక్తి ఆ విషయం అడగకపోతే బాగుండుననిపించింది మాకు. కాసేపటికి మౌనం తర్వాత దైవభక్త సల్లాహం మీరు నాపై దరూద్ పంపదలుచుకుంటే ఈ విధంగా ప్రార్థించండి అని అన్నారు. బిస్మిల్లా బిస్మిల్లా అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ నబియ్యిల్ ఉమ్మీ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహిమ వ అలా ఆలి ఇబ్రాహిమ وعلى آل إبراهيم وبارك على محمد النبي وبارك على محمد النبي الأمي وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد إنك حميد مجيد صلى الله عليه وسلم. అల్లాహ్ నీవు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంపై ఆయన పరివారంపై కారుణ్యాన్ని కురిపించినట్లుగానే నిరక్షరాశి అయిన దైవప్రవక్త ముహమ్మద్ సల్లాహంపై ఆయన పరివారంపై కూడా కారుణ్యాన్ని కురిపించు. నీవు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంపై ఆయన పరివారంపై శుభాలను అవతరింపజేసినట్లుగానే నిరక్షరాశి అయిన దైవప్రవక్త ముహమ్మద్ సల్లాహంపై ఆయన పరివారంపై కూడా శుభాను అవతరింపజేయి. నిస్సందేహంగా నీవు స్వయంగా స్తుతి పాత్రుడవు, ఘనత కలవాడవు. హజరత్ అబూ మస్ఊద్ రజియల్లాహు తాను హజరత్ అబూ మస్ఊద్ అన్సారీ రజియల్లాహు తాను కథనం, ఓ రోజు దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాద్ బిన్ ఉబాదా రజియల్లాహు తాను హజరత్ అబూ మస్ఊద్ అన్సారీ రజియల్లాహు తాను కథనం, ఓ రోజు దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాద్ బిన్ ఉబాదా రజియల్లాహు తాను ఇంటికి వెళ్ళారు సల్లల్లాహు అలైహి వసల్లం. అక్కడ బషీర్ బిన్ సాద్ రజియల్లాహు తాను ఆయన్ని ఉద్దేశించి దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం దేవుడు మమ్మల్ని మీపై దరూద్ పంపమని ఆదేశిస్తున్నాడు, అయితే మేము మీపై ఏమని దరూద్ పంపాలి అని అడిగారు. ఆ మాట విని దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం మౌనం వహించారు. ఆయన మౌనం వహించడం చూసి ఆ మనిషి ఆయన్ని ఈ విషయం అడిగి ఇబ్బంది పెట్టకపోతే బాగుండు అనిపించింది నాకు. కాసేపు మౌనం వహించిన మీదట దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా పఠించండి అని ఆదేశించారు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఆలి ఇబ్రాహీమ వ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఆలి ఇబ్రాహీమ ఫిల్ ఆలమీన ఇన్నక హమీదుం మజీద్. అల్లాహ్ సర్వలోకాలు ఇబ్రాహీం పరివారాన్ని కరుణించినట్లుగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన పరివారాన్ని కూడా కరుణించు. నీవు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం పరివారంపై శుభాలు కురిపించినట్లుగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఆయన పరివారంపై కూడా శుభాను కురిపించు సల్లల్లాహు అలైహి వసల్లం. నిస్సందేహంగా నీవు స్వయంగా స్తుతి పాత్రుడవు, ఎంతో ఘనత కలవాడవు. ఆ తర్వాత ఆయన ఇకపోతే సలాం ఎలా పఠించాలో మీకు తెలుసు అని అన్నారు. ముస్లిం హదీస్. హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు తాను కథనం, మేము ఒకసారి దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించి దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీపై సలాం ఎలా పంపాలో తెలుసు గాని మీపై దరూద్ ఎలా పంపాలో చెబుతారా అని విన్నవించుకున్నాం. అందుకు ఆయన ఈ విధంగా పఠించమని ఉపదేశించారు. బిస్మిల్లా అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ అబ్దిక వ రసూలిక కమా సల్లైత అలా ఆలి ఇబ్రాహీమ వ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ. అల్లాహ్ నీవు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం పరివారాన్ని కరుణించున్నట్లుగానే నీ దాసుడు మరియు ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను కూడా కరుణించు. నీవు ఇబ్రాహీం అలైహిస్సలాంపై శుభాను కురిపించినట్లుగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఆయన పరివారంపై కూడా కురిపించు. బుఖారీ హదీస్. హజరత్ అబ్దుర్రహమాన్ బిన్ అబు లైలా రజియల్లాహు తాను కథనం, ఒకరోజు కాబ్ బిన్ ఉజ్రా రజియల్లాహు తాను నన్ను కలుసుకొని ఇలా అన్నారు, నేను ఒక కానుక ఇవ్వనా? ఓసారి దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా దగ్గరికి వచ్చారు. అప్పుడు మేము ఆయన్ని
దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీపై సలాం పంపే పద్ధతి అయితే తెలుసు, అయితే మీపై దరూద్ ఎలా పంపాలో కాస్త చెబుతారా అస్తగ్ఫిరుల్లాహ్ అని విన్నవించుకున్నాము. అందుకు ఆయన ఈ విధంగా పఠించమని చెప్పారు. బిస్మిల్లా అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఆలి ఇబ్రాహిమ ఇన్నక హమీదుం మజీద్ అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఆలి ఇబ్రాహిమ ఇన్నక హమీదుం మజీద్ ఇన్నక హమీదుం మజీద్. అల్లాహ్ నీవు ఇబ్రాహీం అలైహిస్సలాం పరివారాన్ని కరుణించినట్లుగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన పరివారాన్ని కూడా కరుణించు. నిస్సందేహంగా నీవు స్తుతిపాత్రుడవు, సుబ్హానల్లాహ్, ఘనత కలవాడవు. దేవా, నీవు ఇబ్రాహీం అలైహిస్సలాం పరివారంపై శుభాన్ని కురిపించినట్లుగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఆయన పరివారంపై కూడా శుభాను కురిపించు. నిస్సందేహంగా నీవు స్తుతిపాత్రుడవు, ఘనత కలవాడవు. ముస్లిం. హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రజల్లాహు తాను కథనం. హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రజల్లాహు తాను కథనం, మేము ఒకసారి దైవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వెళ్ళి, దైవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీపై సలాం పంపే విధానం అయితే తెలుసు, కానీ మీపై దురూద్ ఎలా పంపాలి అని అడిగాము. అందుకు ఆయన ఈ విధంగా పఠించమని చెప్పారు సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ అబ్దిక వ రసూలిక కమా సల్లైత అలా ఇబ్రాహీమ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీం. అల్లాహ్ నీవు ఏ విధంగానైతే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంను కరుణించావో అదే విధంగా నీ దాసుడు ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కూడా కరుణించు. ఏ విధంగానైతే నీవు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంపై శుభాల్ని కురిపించావో అదే విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఆయన పరివారంపై కూడా శుభాల్ని కురిపించు. హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రజల్లాహు తాలాను కథనం, మేము ఒకసారి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వెళ్ళి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీపై సలాం పంపే విధానం అయితే తెలుసు, అయితే మీపై దరూద్ పంపాలంటే ఏమని పలకాలి అని అడిగాం. అందుకు ఆయన ఈ విధంగా పఠించమని చెప్పారు. బిస్మిల్లా అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ అబ్దిక వ రసూలిక కమా సల్లైత అలా ఇబ్రాహీమ వబారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బరక్త అలా ఇబ్రాహీమ. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ అబ్దిక వ రసూలిక కమా సల్లైత అలా ఇబ్రాహీమ వబారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బరక్త అలా ఇబ్రాహీమ. అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహ్ నీవు ఇబ్రాహీం అలైహిస్సలాంను కరుణించినట్లుగానే నీ దాసుడు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కూడా కరుణించు. నీవు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంపై శుభాల్ని కురిపించినట్లుగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఆయన పరివారంపై కూడా శుభాల్ని కురిపించు. ఇబ్నే మాజా సహీ హదీస్. హజరత్ అబూ హుమైద్ అస్సాయిదీ రజల్లాహు తాన్హు కథనం ప్రకారం తామొకసారి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వెళ్ళి, మీపై దరూద్ పంపమని మమ్మల్ని ఆదేశించబడింది, మరి మీపై ఏమని దరూద్ పంపాలి అని అడిగాం. అందుకు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా పఠిస్తూ ఉండమని చెప్పారు. బిస్మిల్లా అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వ అజ్ అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వ అజ్ అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ وأزواجه وذرياته كما صليت على إبراهيم وبارك على محمد وأزواجه وذرياته كما باركت على آل إبراهيم في العالمين إنك حميد مجيد. اللهم నీవు ఇబ్రాహీం అలైహిస్సలాంను కరుణించునట్లుగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను, ఆయన సతీమణులను, ఆయన సంతానాన్ని కూడా కరుణించు. నీవు పరలోకంలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం సంతానంపై శుభాల్ని కురిపించినట్లుగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన సతీమణులపై, ఆయన సంతానంపై కూడా శుభాల్ని కురిపించు. నిస్సందేహంగా నీవు స్తుతి పాత్రుడవు, ఘనత కలవాడవు. ఇబ్నే మాజా సహీ. హజరత్ జైద్ బిన్ ఖారిజా రజల్లాహు తాను కథనం, నేను
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను దరూద్ గురించి అడిగాను. అందుకు ఆయన దరూద్ గురించి ఈ విధంగా వివరించారు. నాపై దరూద్ పంపండి, మీ దువాలో దీన్ని అనివార్యంగా చేసుకోండి. ఇలా అనండి, అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్. దేవా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను దేవా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరివారాన్ని కరుణించు. సో ఇదండి దురుద్ అనమాట. ఇలా అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్, है నాపై दुरूद పంపండి, మీ దువాలో దీన్ని అనివార్యంగా చేసుకోండి. मतलब हर दुआ में जो है ना, जो भी आप दुआ करते हैं इंशाल्लाह दुरूद पढ़ना लाजिम है. वो दुरूद यहाँ पे है, यहाँ पे अल्लाहुम्मा सल्ली अला मुहम्मदिन व अला आली मुहम्मद, अल्लाहुम्मा सल्ली अला मुहम्मदिन व अला आली मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम. ठीक है ना. तो ये इसका तर्जुमा है. देवा मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరివారాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరివారాన్ని కరుణించు. సుబ్హానల్లాహ్. హజరత్ మూసా బిన్ తల్హా రజల్లాహు తాన్హు కథనం ప్రకారం జైద్ బిన్ ఖారిజా రజల్లాహు తాన్హు తనకు ఈ విధంగా తెలియజేశారు. నేను దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడుతూ, దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు మీపై సలాం ఎలా పంపాలో తెలుసు, కానీ మీపై దరూద్ ఎలా పంపాలో అని అడిగాను. అందుకు ఆయన ఈ వచనాల ద్వారా తనపై దరూద్ పంపమని ఉపదేశించారు. అల్లాహుమ్మా బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహిమ వ ఆలి ఇబ్రాహిమ ఇన్నక హమీదుం మజీద్. అల్లాహ్ నీవు ఇబ్రాహీం అలైహిస్సలాం పై ఆయన పరివారంపై ఏ విధంగా శుభాలు కురిపించావో అదేవిధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఆయన పరివారంపై కూడా శుభాలు కురిపించు. నిస్సందేహంగా నీవు స్తుతి పాత్రుడవు, సుబ్హానల్లాహ్, ఘనత కలవాడవు. 22వ అంశం, దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై సలాం పంపేందుకు మస్నూన్ వచనాలు. अब यहाँ तक क्या हम अल्हम्दुलिल्लाह दुरूद के बारे में आया है. दुरूद कैसा पढ़ना, दुरूद क्या पढ़ना. ठीक है, दुरूद क्या पढ़ना सल्लल्लाहु अलैहि वसल्लम. अब क्या है सलाम कैसा पढ़ना, उसके बारे में यहाँ पे आया है. हजरत अब्दुल्ला बिन मसऊद रज़ियल्लाहु ताला कथనం, ఓ రోజు దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా వైపు తిరిగి ఇలా అన్నారు, అల్లాహే శాంతి కనుక మీరు నమాజ్ చేసినప్పుడు ఇలా అనాలి, అత్తహియాతు లిల్లాహి వస్సలవాతు వతయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్ నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహి స్సాలిహీన్. సల్లల్లాహు అలైహి వసల్లం. నోటి పరమైన, దేహపరమైన, సంపదపరమైన ఆరాధనలన్నీ అల్లాహకే చెంతాయి. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీపై దేవుని శాంతి కలుగుగాక, ఆయన కరుణ కటాక్షాలు శుభాలు కురియుగాక. మాపై సదాచార సంపన్నులైన దేవుని దాసులందరిపై శాంతి కలుగుగాక. మీరు అలా అనగానే భూమ్యాకాశాలలో ఉన్న సదాచార సంపన్నులనైన దాసులందరికీ ఈ వాక్యాలు చేరుకుంటాయి. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్య దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఇంకా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసులు మరియు ఆయన ప్రవక్త అని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. ఏ సలాం పढ़ने का है ना यहाँ पे. రెండవ అంశం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై సలాం పంపేందుకు మస్నూన్ వచనాలు ఇవి. ఏ हो गया ना ये. उसके बाद 23వ అంశం, దరూద్ తన్జైన, దరూదే ముఖద్దస్, దరూదే తాజ్, దరూదే లిక్కీ, దరూదే అక్బర్ 4 భాగాలు. ఇవన్నీ గైర్ మస్నూన్ సంప్రదాయ విరుద్ధమైన దరూద్లు. దరూదే తంజైన, దరూదే ముఖద్దస్, దరూదే తాజ్, దరూదే లిక్కీ, దరూదే అక్బర్ 4 భాగాలు. ఇవన్నీ గైర్ మస్నూన్ సంప్రదాయ విరుద్ధమైన దరూదులు అన్నమాట. దరూద్ షరీఫ్ పఠించే సందర్భాలు. దరూద్ షరీఫ్ కబ్ పढ़ना. బిస్మిల్లా. నమాజ్ ముగించే ముందు దరూద్ పఠించడం మస్నూన్.
బిస్మిల్లా. హజరత్ ఫజాలా బిన్ ఉబైద్ రజల్లాహు తాను కథనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి నమాజులో దరూద్ పఠించకుండా దువా చేస్తుండగా చూసి ఇతను తొందరపడ్డారు అని అన్నారు. ఆ తర్వాత అతన్ని దగ్గరకు పిలిచి అతన్నో లేక మరో వ్యక్తినో ఉద్దేశించి, మీలో ఎవరైనా నమాజ్ చేసేటప్పుడు దైవ స్తోత్రంతో ప్రారంభించాలి. ఆ తర్వాత తషహుద్లో కూర్చున్నప్పుడు దైవభక్త సలసలంపై దరూద్ పఠించాలి. దాని తర్వాత తమకు ఇష్టం వచ్చింది ప్రార్థించుకోవాలి అని చెప్పారు సల్లల్లాహు అలైహి వసల్లం. బిస్మిల్లా. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహిమ వ అలా ఆలి ఇబ్రాహిమ ఇన్నక హమీదుం మజీద్. 20వ అంశం, జనాదా నమాజులో రెండో तकबीर తర్వాత దరూద్ పఠించడం మస్నూన్ है ना. एक तो क्या है नमाज, यहाँ पे क्या है, नमाज मुगिंचे मुंदु, नमाज जब पूरा खत्म होने से पहले जो है ना दरूद पढ़ना, उसके बाद नमाज जनाजा में दरूद पढ़ना. कब? दूसरी तकबीर के बाद है ना. జనాదా నమాజ్లో రెండో తక్బీర్ తర్వాత దరూద్ పఠించడం మస్నూన్. బిస్మిల్లా. హజరత్ అబూ ఉమామా బిన్ సహల్ రజల్లాహు తాలా అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరుల్లో ఒక ఆయన తనకు ఈ విషయం తెలిపారు. జనాజా నమాజులో ఇమాం మొదటి తక్బీర్ తర్వాత మెల్లిగా ఫాతిహా సూరా పఠించడం, రెండో తక్బీర్ తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పఠించడం, మూడో తక్బీర్ తర్వాత మృతుని కోసం చిత్తశుద్ధితో ప్రార్థించడం, ఈ తక్బీర్లో ఖురాన్ పారాయణం చేయకుండా ఉండడం, నాలుగో తక్బీర్ తర్వాత మెడ త్రిప్పుతూ మెల్లిగా సలాం చేయడం సున్నత్ సంప్రదాయం. షాఫై. 26వ అంశం, అజాన్ విన్న తర్వాత దువా చేసే ముందు దరూద్ పఠించడం మస్నూన్. అజాన్ విన్న తర్వాత దువా చేసే ముందు దరూద్ పఠించడం మస్నూన్. బిస్మిల్లా. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రబోధిస్తుండగా తాను విన్నా అని హజరత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజల్లాహు తఆలా అన్హు తెలియజేశారు. ముఅజ్జిన్ అజాన్ ఇచ్చేవాని ప్రకటన విన్నప్పుడు అతను అనే పలుకులు మీరు పలకండి, ఆ తర్వాత నాపై దరూద్ పఠించండి. నాపై ఒక్కోసారి దరూద్ పఠించే వారిని దేవుడు 10 సార్లు కరుణిస్తాడు. ఆ తర్వాత నాకు వసీలా లభించాలని దేవుని ప్రార్థించండి. వసీలా అనేది స్వర్గంలో ఒక ఉన్నత స్థానం. స్వర్గవాసులందరిలో అది కేవలం ఒకే ఒక్కరికి లభిస్తుంది. ఆ ఒక్కరిని నేనని నా అభిప్రాయం. సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక నాకు వసీలా లభించాలని ప్రార్థించే వ్యక్తికి నా సిఫారసు తప్పకుండా లభిస్తుంది. 20వ అంశం, నిత్యం ప్రతి చోటు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పఠిస్తూ ఉండాలని విశ్వాసులకు ఆజ్ఞ అయింది. నిత్యం ప్రతి చోట దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పఠిస్తూ ఉండాలని విశ్వాసులకు ఆజ్ఞ అయింది. హర్ జగह है ना, हमेशा जो है हर जगह है ना, जब भी जो है ना आपको जो है ना दरूद पढ़ना हमारे लिए जरूरी है. यहाँ पे अब बात आ रही है. बिस्मिल्ला. हजरत అబూ హురైరా రజల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. నా సమాధిని తిరునాళ్ళగా చేయకండి, మీ ఇళ్లను శ్మశానాలుగా మార్చుకోకండి. మీరెక్కడున్నా సరే నాపై దరూద్ పంపుతూ ఉండండి, మీ దరూద్ నాకు చేరవేయబడుతుంది. సుబ్హాన్ అల్లాह. जो भी दरूद पढ़ते हैं वो इंशाअल्लाह पहुंचाया जाएगा नबी तक सल्लल्लाहु अलैहि वसल्लम. బిస్మిల్లా. హజరత్ అబూ బకర్ సిద్దీక్ రజల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. నాపై అత్యధికంగా దరూద్ పంపండి. బిస్మిల్లా. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహిమ వ అలా ఆలి ఇబ్రాహిమ ఇన్నక హమీదుం మజీద్. దేవుడు నా సమాధి దగ్గర ఓ దూతను నియమిస్తాడు. నా అనుచరుడెవడైనా నాపై దరూద్ పంపితే ఆ దైవదూత నాతో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫలానా అతను ఫలానా సమయంలో మీపై దరూద్ పంపాడు అని చెబుతాడు. హజరత్ ఇబ్నే మస్ఊద్ రజల్లాహు తాను కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. నా అనుచరులు నాకు చెప్పే సలాములకు నాకు చేరవేయడానికి దేవుడు కొంతమంది దూతల్ని నియమించాడు. వారి భూమి మీద తిరుగుతూ ఉంటారు.
సుబ్హానల్లా. 28 అంశం, జుమా నాడు దేవభక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అత్యధికంగా దురూద్ పఠించాలి. సుబ్హానల్లా. जुम्मे के दिन इंशाअल्लाह नबी पे जो है ना सल्लल्लाहु अलैहि वसल्लम पर दुरूद ज्यादा ज्यादा पढ़ना जरूरी है. बिस्मिल्लाह. హజరత్ అబూ మసూద్ అన్సారీ రజియల్లాహు తాను కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు, జుమా నాడు నాపై అత్యధికంగా దరూద్ పంపండి, ఎందుకంటే జుమా నాడు ఎవరైనా నాపై దరూద్ పఠిస్తే అది తప్పకుండా నాకు సమర్పించబడుతుంది. సుబ్హానల్లాహ్. సల్లల్లాహు అలైహి వసల్లం. బిస్మిల్లా. హజరత్ ఔస్ బిన్ ఔస్ రజియల్లాహు తాను కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు, మీ రోజుల్లో జుమా రోజు ఎంతో ఘనమైనది, ఆ రోజునే ఆదం అలైహిస్సలాం పుట్టించబడ్డారు, ఆ రోజునే మరణించారు, ఆ రోజునే శంఖం పూరించబడుతుంది, ఆ రోజునే మృతుల్ని తిరిగి లేపే ఆజ్ఞ అవుతుంది, కనుక ఆ రోజు మీరు నాపై అత్యధికంగా దరూద్ పంపండి, మీ దురూద్ నాకు చేరవేయబడుతుంది. సుబ్హానల్లాహ్. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. అది విని అనుచరులు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మేము పంపే దరూద్ తమకు ఎలా చేరవేయబడుతుంది, అప్పటికి మీ ఎముకలు సైతం కృషించిపోయి ఉంటాయి కదా, లేక మీ దేహం మట్టిలో కలిసిపోయి ఉంటుంది కదా అని సందేహపడగా దేవుడు దైవప్రవక్తల శరీరాల్ని మట్టి కొరకు నిషేధం చేశాడు అని చెప్పారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం. అని సందేహపడగా దేవుడు దైవప్రవక్తల శరీరాల్ని మట్టి కొరకు నిషేధం చేశాడు అని చెప్పారాయన సల్లల్లాహు అలైహి వసల్లం. 29వ అంశం, దువాలో ముందుగా దైవ స్తోత్రం చేయాలి, ఆ తర్వాత దైవప్రవక్త सल्लल्लाहु अलैहि वसल्लम पर दरूद पंपाली. दुआ करना जब स्टार्ट करेंगे इंशाल्लाह पहले अल्लाह की तारीफ करना, बाद में इंशाल्लाह दरूद पढ़ना. बिस्मिल्लाह. హజరత్ ఫజాలా బిన్ ఉబైద్ రజియల్లాహు తాను కథనం, ఒక రోజు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్లో కూర్చొని ఉండగా ఒక వ్యక్తి లోనికి ప్రవహించాడు. నమాజు చేసిన తర్వాత అతను, ఓ దేవా నన్ను క్షమించు, నా మీద దయచూపు అని ప్రార్థించడం మొదలుపెట్టాడు. అది చూసి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని ఉద్దేశించి, ఓయి నమాజ్ చేసిన వ్యక్తి, నువ్వు ప్రార్థించడంలో తొందరపడ్డావు, నమాజ్ చేసుకున్న తర్వాత దువా కోసం కూర్చున్నప్పుడు ముందుగా తగిన విధంగా దైవాన్ని స్తుతించు, తర్వాత నాపై దరూద్ పఠించు, ఆ తర్వాత నీ కోసం దువా చేసుకో అని ఉపదేశించారు. మరో వ్యక్తి నమాజ్ చేసుకున్న తర్వాత ముందుగా దైవాన్ని స్తుతించాడు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించాడు. అది చూసి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, ఓయ్ నమాజ్ చేసిన వ్యక్తి ప్రార్థించు, నీ ప్రార్థన తప్పకుండా స్వీకరించబడుతుంది అని అన్నారు. एक शख्स ने यहाँ पे क्या किया, नमाज के बाद फौरन जो है ना बिना दुरूद पढ़े दुआ शुरू कर दी. तो नबी सल्लल्लाहु अलैहि वसल्लम क्या फरमाया कि जल्दीबाजी मत पढ़िए, पहले आप अल्लाह की तारीफ कीजिए, हमदुसना कीजिए, बाद में दुरूद पढ़िए, बाद में अपने लिए जो दुआ है वो मांगिए, बोले. और जो दूसरी बात यहाँ पे बात क्या आ रही है, यहाँ पे एक शख्स ने आया, नमाज पढ़ा अल्हम्दुलिल्लाह, और अल्लाह की तारीफ की, बाद में दुरूद पढ़ा, बाद में दुआ करे थे वो साहबी रज़ियल्लाहु अन्हुम. तो नबी के फरमाया सल्लल्लाहु अलैहि वसल्लम की, अल्लाह के बंदे, ये जो दुआ है आप ऐसी इशारा कर दे जो इंशाल्लाह जरूर आपकी दुआ कबूल होगी. कौन फरमाना पे, नबी फरमाया सल्लल्लाहु अलैहि वसल्लम. बिस्मिल्लाह. 30వ అంశం, పాపాల మన్నింపు కోసం దరూద్ పఠించడం మస్నూన్. 31వ అంశం, కష్ట సమయంలో విచార ఘడియల్లో దరూద్ పఠించడం మస్నూన్. బిస్మిల్లాహ్. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. హజరత్ ఉబై బిన్ కాబ్ రజియల్లాహు కథనం, నేను ఒకసారి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడుతూ, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను అత్యధికంగా మీపై దరూద్ పంపుతూ ఉంటాను, అసలు నా ప్రార్థనలో ఎంతసేపు మీపై దరూద్ పఠించాలి అని అడిగాను. అందుకు ఆయన, నీకు ఇష్టమైనంత సేపు అని అన్నారు. నా ప్రార్థనలో 4వ వంతు మీ దరూద్ కోసం కేటాయిస్తే సరిపోతుందా అని అడిగాను. సరిపోతుంది, కానీ అంతకన్నా ఎక్కువ సేపు దరూద్ పఠిస్తే అది నీకే మంచిది అని అన్నారు ఆయన. నేను సగం ప్రార్థన దువా దరూద్ కోసం కేటాయిస్తాను అని అన్నాను. దానికైనా, సరే నీ ఇష్టం, కానీ అంతకన్నా ఎక్కువ సేపు దరూద్ పఠిస్తే అది నీకే మంచిది అన్నారు. నేను మళ్ళీ, అయితే 3/2 వంతుల ప్రార్థన దానికోసమే
కేటాయించమంటారా అని అడిగాను సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన నీ ఇష్టం, ఇంకా ఎక్కువ సమయం జరూరత్ పడిస్తే అది నీకే మంచిది అని అన్నారు. చివరికి నేను మరైతే నా ప్రార్థన అంతా దరూద్ కోసమే ప్రత్యేకించుకుంటున్నాను అని అన్నాను సల్లల్లాహు అలైహి వసల్లం. అప్పుడు ఆయన ఈ పద్ధతి నీ దుఃఖ విచారాలన్నిటిని దూరం చేస్తుంది. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహిమ వఅలా ఆలి ఇబ్రాహిమ ఇన్నక హమీదుం మజీద్. నీ పాపాల మన్నింపుకు దోహదపడుతుంది అని చెప్పారు. సుబ్హానల్లాహ్. 32వ అంశం. దైవభక్త సలసలం గారి శుభనామం విన్నప్పుడు కానీ, చదివినప్పుడు కానీ, వ్రాసినప్పుడు కానీ, దైవభక్త సలసలం గారి శుభనామం విన్నప్పుడు కానీ, చదివినప్పుడు కానీ, వ్రాసినప్పుడు కానీ దరూద్ పఠించడం మస్నూన్. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహిమ వఅలా ఆలి ఇబ్రాహిమ ఇన్నక హమీదుం మజీద్. హజరత్ అలీ రజల్లాహు తాను కథనం ప్రకారం దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. తన దగ్గర నా ప్రస్తావన వచ్చినప్పటికీ నాపై దరూద్ పఠించని వాడు పరమ పిసినిగొట్టు. మస్జిద్లోకి ప్రవేశించేటప్పుడు, మస్జిద్ నుండి వెడలినప్పుడు దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై సలాం పంపడం మస్నూన్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మద్. దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుమార్తె హజరత్ ఫాతిమా రజల్లాహు తఆలా అన్హా కథనం. దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం మసీదులోకి ప్రవేశించేటప్పుడు ఇలా పలికేవారు: బిస్మిల్లాహి వస్సలాము అలా రసూలిల్లాహ్ అల్లాహుమ్మా గ్ఫిర్ లీ జునూబి వఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక. బిస్మిల్లాహి వస్సలాము అలా రసూలిల్లాహ్ అల్లాహుమ్మా గ్ఫిర్ లీ జునూబి వఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక. అల్లాహ్ పేరుతో మస్జిద్లోకి ప్రవేశిస్తున్నాను, దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి కురియుగాక. అల్లాహ్ నా పాపాలను మన్నించు, నా కోసం నీ కారుణ్య ద్వారాలను తెరిచి ఉంచు. తిరిగి మస్జిద్ నుండి వెడలినప్పుడు ఈ విధంగా పాటించేవారు: బిస్మిల్లాహి వస్సలాము అలా రసూలిల్లాహ్ బిస్మిల్లాహి వస్సలాము అలా రసూలిల్లాహ్ బిస్మిల్లాహి వస్సలాము అలా రసూలిల్లాహ్ అల్లాహుమ్మా గ్ఫిర్ లీ జునూబి వఫ్తహ్ లీ అబ్వాబ ఫజ్లిక. అల్లాహ్ పేరుతో వెడలుతున్నాను, దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు శాంతి కలుగాక. దేవా, నా పాపాలను మన్నించు, నీ కటాక్ష ద్వారాను నా కోసం తెరిచి ఉంచు. 30వ అంశం. బిస్మిల్లాహ్. ప్రతి సమావేశంలోనూ దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించడం మస్నూన్. హజరత్ అబూ హురైరా సహాబీ రజల్లాహు కథనం ప్రకారం దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: కొంతమంది ఏదైనా ఒక చోట సమావేశమై ఆ సమావేశంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకపోతే తమ ప్రవక్తపై సల్లల్లాహు అలైహి వసల్లం దరూద్ పంపకపోతే ఆ సమావేశం వారి పాయట తలవంపుగా పరిణమిస్తుంది. దేవుడు వారిని శిక్షించవచ్చు లేదా మన్నించవచ్చు. సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. 35వ అంశం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం దరూద్ పఠించడం మస్నూన్. తర్వాత 34వ అంశం. 36వ అంశం. అజాన్ కంటే ముందు దరూద్ పఠించడం నిరాధారమైన విషయం. 37వ అంశం. ఏ ఫర్జు తర్వాత అయినా బిగ్గరగా సామూహికంగా దరూద్ పఠించాలన్న దానికి ప్రవక్త విధానం ద్వారా రుజువు లభించదు. 38వ అంశం. జుమా నమాజ్ తర్వాత నిలబడి సామూహికంగా బిగ్గరగా దరూద్ పఠించాలన్న దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం ద్వారా రుజువు లభించదు. 39వ అంశం. నమాజ్ ముగిసిన తర్వాత దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సలాం పంపడం మస్నూన్. బలహీనమైన కాల్పనికమైన హదీసులు. సో ఇవ్వండి మొత్తం అనమాట. సో ఇక్కడ వచ్చేసి పుస్తకం అనమాట. ఓకేనా? సో ఇవ్వండి. జజాకల్లా ఖైర్.